శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 18, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం స్కంద పంచమి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి పంచమి, రాత్రి 3:42 వరకు. ఉపరి షష్ఠి, వారం శనివారం. నక్షత్రం పుబ్బ, సాయంత్రం 6 గంటల వరకు. ఉపరి ఉత్తర ఫల్గుని. యోగం వరియాన్, రాత్రి 8:46 వరకు. ఉపరి పరిఘ. కరణం భవ, సాయంత్రం 4:06 వరకు. బాలువ, రాత్రి 3:42 వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం పగలు 11:45 నుండి 1:19 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుండి 12:40 వరకు. వర్జ్యం రాత్రి 1:16 నుండి 2:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుండి 7:28 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 5:44 నుండి 7:21 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:44 నుండి 8:20 వరకు. సంగమకాలం 8:20 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:08 వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ పంచమి. సాయంకాలం సాయంత్రం 4:08 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. రాత్రికాలం రాత్రి 8:56 నుండి 11:52 వరకు. నిషిద్ధి కాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5 గంటల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:44. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:51. అస్తమ సమయం సాయంత్రం 6:54. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి సింహం మరియు కన్య. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగ రంగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మరియు ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి చేపట్టిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. బంధువుల నుండి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కొంచెం నియంత్రణ అవసరం. మిథున రాశి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతగానో లాభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో మంచి లాభాలు వస్తాయి. ఈరోజు దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. కర్కాటక రాశి
కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పట్టుదలతో పనులన్నింటినీ సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. సింహరాశి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కన్య రాశి. ఉద్యోగంలో సానుకూల మార్పులు లేదా పదోన్నతికి సంబంధించిన సూచనలున్నాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి. చేపట్టిన పనులలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా అనవసర వివాదాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. వృశ్చిక రాశి. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు ఎంతో అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. ధనస్సు రాశి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు, సలహాల వల్ల చేసే పనుల్లో మేలు జరుగుతుంది. మకర రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ ప్లాన్ ప్రకారం నడుచుకోవడం ముఖ్యం. కార్యాలయంలో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, నిదానం వహించడం మంచిది. కుంభరాశి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు. మీనరాశి. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.